మాట్లాడుతూ మనకేదో 3 టెంపుల్స్ మాత్రమే ఇచ్చారన్నారు. వాటిని కూడా మనం ఆలోచిద్దాం. అదే కాకుండా కొంచెం ఇంపార్టెంట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఫ్యూచర్లో వాటిని కూడా జనసేనకు వచ్చే విధంగా కూడా మన వంతు మన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి అంటే దానికి కారణం జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం. జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం అనగానే ఆ ఉత్సాహం వేరు, ఆ ఫోర్స్ వేరు, ఆ జోష్ వేరు. ప్రతి ఓడు టికెట్ వచ్చినోడు గెలిచినట్లే అన్నట్టు ఫీల్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. విపరీతంగా వైసీపీ వాళ్ళు కొంతమంది డబ్బులు ఖర్చు పెడతా ఉంటే నేను కొన్ని మీటింగ్లో చెప్పా, ఎవరైనా పిచ్చోళ్ళు అయితే డబ్బులు ఖర్చు పెడతారు, ఈ వేవ్ చూసి జనసేన యొక్క ప్రాబల్యం చూసి ఎందుకు మీరు డబ్బులను పోగొట్టుకుంటారని కూడా నేను చెప్పాను. అదే రకంగా మన కూటమిలకు కూడా చెప్పాను. ఇప్పుడు మనం కొండెక్కేటప్పుడు దాని క్లచ్ నొక్కాలి కానీ దిగేటప్పుడు అవసరం లేదు, మనకి అనవసరంగా పెట్రోల్ వేస్ట్ అయింది. మొన్న ఎలక్షన్ కూడా మనం కొండ దిగినట్టే ఉంది, వాళ్ళేం కొండ ఎక్కినట్టుగా ఉంది. సో ఎప్పుడు జనసేన పార్టీ కలిసి ఉంటుందో అప్పుడు వాళ్ళు పెద్ద క్లచ్ నొక్కాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా డ్రైవ్ అయ్యి కిందకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికి అందరికి కూడా తెలుసు. అది జనసేనకి తెలుసు, తెలుగుదేశానికి తెలుసు, భారతీయ జనతా పార్టీకి తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు అనేది మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారే స్వయంగా ఏ పవన్ నహీ హై ఆంధీ హై అన్నాడు పార్లమెంట్. ఆయన పవన్ కాదు, ఒక తుఫాన్. సో ఒక తుఫాన్ లాగా వచ్చి మనలందరినీ ఒంటి చేతితోటి గెలిపించినటువంటి వ్యక్తి. సో ఈ విషయాలన్నీ దృఢంగా మీరు పార్టీలోకి తీసుకెళ్ళి మనం ఏదైతే లాస్ట్ ఇయర్ ఒక 5,000 నుంచి 6,000 చేశారు, కానీ ఈ సంవత్సరం టార్గెట్ మంది 20,000 టార్గెట్గా పెట్టుకున్నాం ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి. శ్రీకాంత్ తోటి నేను చాలాసార్లు చెప్పాను. సో మనం జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గంలో బలపడుతుంది అంటే ఇది ఒక మంచి అవకాశం. మనం నిరూపించాలి, దీన్ని డ్రైవ్ చేయాలి. అప్పుడే డెఫినెట్గా ఇది పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు ఒక ½ అన్ అవర్ అసలు టౌన్లో ఎవరెవరు ఉన్నారు ఇంపార్టెంట్ వ్యక్తులు, వాళ్ళకి బాధ్యతలు ఏంటి, ఒక్కొక్క పేరు తీసుకొని వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు ఎంతమందిని ఈరోజు ఉద్యమంలో చేర్పిస్తారనేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా మనం అందరూ కూడా తిరిగి ఎవరి కాళ్ళే ఎవరు ఎక్కడైతే వాలంటీర్స్ ఉన్నారో ప్రతి ఊర్లో కూడా వాలంటీర్స్ అందరూ కూడా కష్టపడి మనం ఎక్కువ నమోదు చేయాలి. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంగా న్యాయం జరుగుతుంది. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు కూడా ప్రపంచం ఆయన వెనక ఉంది. మనం ఇప్పుడు 2014 నుంచి కూడా మనం పార్టీ పెట్టి నుంచి కూడా కష్టపడుతూ వచ్చి అంచనా జరుగుతూ ఈ రోజు మనం ఈ స్థాయి వరకు వచ్చి మనం ఈ పార్టీ అంటే అసలు మనకు పదవులు వస్తే నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్తూ జై హింద్, జై జనసేన.